పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా జీవితంలోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని ఒక బలమైనటువంటి దీక్షతో 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతి తక్కువ సమయంలో ఒక బలమైనటువంటి ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. 2014 ఎన్నికల్లో, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిపడుతున్నటువంటి సందర్భం, తెలంగాణ రాష్ట్రం వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యమాలకు పెట్టింది పేరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టుల ఉద్యమాల జిల్లాగా పేరుంది. అటువంటి ఉద్యమాల జిల్లాలో అతి తక్కువ సమయంలో అన్ని వర్గాల ప్రజల ప్రేమ అభిమానాలు పొందినటువంటి ఒక మంచి నాయకుడిగా మరి ఎదిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అతి తక్కువ సమయంలో 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. వారితో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా గెలిపించడం జరిగింది. అంత ప్రజాదరణ ఉన్నటువంటి గొప్ప నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అటువంటి మంచి నాయకుడి పైన, మచ్చలేని నాయకుడి పైన అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల సమస్యల్ని చర్చించి పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ సమస్యల మీద చర్చించేటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీ లోపల ఆధారం లేని, నిరాధారమైనటువంటి కడుపు మంటతో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉంటే జీర్ణించుకోలేక మనసులో ఉన్నటువంటి ఆవేశం, బాధ ఎల్లగెక్కే పద్ధతుల్లో వారిని వ్యక్తిగతంగా బదనాం చేయాలని, మంత్రిగా బదనాం చేయాలని, తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆధారం లేనటువంటి, నిరాధారమైనటువంటి ఆరోపణలతోని అసెంబ్లీ లోపల ప్రజల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మైనింగ్ చేసినారని చెప్పేసి, అక్రమ మైనింగ్ చేసినారని చెప్పేసి మరి ఆరోపణ చేయడం, అది ఎంతవరకు సబబు అని చెప్పేసి, నేను 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అపారమైన అనుభవం ఉంది హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. మరి అంత అనుభవం ఉన్నటువంటి వారు ఆధారం లేనటువంటి, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ద్వారా సభలో చూస్తే 50 మందికి పైగా కొత్త సభ్యులు ఎన్నికైనారు. ఇంతకుముందు మా సభ్యులు మాట్లాడినట్టుగా అవాస్తవాలని వాస్తవ రూపంలో, వాస్తవాలను అవాస్తవ రూపంలో మరి మసిబూసి మారేడుకాయ చేసినటువంటి ఆ జ్ఞానం వారికే ఉంది. ఆ రకంగా ఆరితేరినటువంటి మరి హరీష్ రావు, కేటీఆర్ గారు అసెంబ్లీ లోపల ఏదైతే పొంగులేటి గారిని మరి సస్పెండ్ చేయాలా, బర్తరఫ్ చేయాలా, ఒకసారి న్యాయం కావాలని, ఒకసారి హౌస్ కమిటీ వేయాలని, మరోసారి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని తక్కువ మాట. మరి వారికి విచారణ మీద వారికి నమ్మకం ఉందో లేదో అర్థం కావట్లేదు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే విచారణ చేయాలని ఆలోచన కూడా లేదు. కావాలని పొంగులేటి గారిని బదనాం చేయాలని అది మనసులో పెట్టుకొని అసెంబ్లీ ఏదిగ్గా వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం చట్టబద్ధంగా వారు ఏదైతే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారో, అధికారంలో సమయంలో ధరణి రూపంలో భూముల కుంభకోణం కానీ, మైనింగ్ కుంభకోణాలు కానీ ఏవైతే ఆక్రమించుకున్నారో దొడ్డిదారిన ప్రభుత్వ ఆస్తుల్ని, వాటిని కాపాడుకోవడం దానికోసం, చట్టబద్ధత కల్పించుకునే దానికోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి మాట వినని సందర్భంలో వారిని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు అసెంబ్లీలో 28, 29 తారీఖుల్లో గంటల కొద్ది శాసనసభ సమయాన్ని ప్రజా సమస్యలు చర్చించకుండా, పద్ధతులు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయకుండా, పద్ధతులపైన చర్చ చేయకుండా, మిత్ర ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మరి శాసనసభని కూడా రాజకీయ వేదికగా వాడుకోవడం, మరి దాని దేనికి నిదర్శనం అర్థం పడుతూ ఉందో వారే అర్థం చేసుకోవాలి. మరి నిరాధారమైనటువంటి, ఆధారం లేనటువంటి ఆరోపణలు ఏదైతే చేసినారో దాని మీద హరీష్ రావు గారు, కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పి తీరాలి. వారికి
మరి జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీ దగ్గర నుంచి మొదలుకుంటే మన మున్సిపాలిటీ ఎన్నికల వరకు 6 ఎన్నికలు జరిగినాయి. 6 ఎన్నికల్లో కూడా గత 10 ఏళ్లలో వాళ్ళు ఎంత బాగా ఉద్ధరించారో, ప్రజల్ని ఏ రకంగా పట్టించుకున్నారో 6 ఎన్నికల్లో బుద్ధి చెప్పినారు. వారి మనసు ఇంకా మారట్లేదు. వారి మనసు మారకుండా వారు ఇంకా ఆక్రోశంతో, ఆవేదనతో, బాధతో ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, అసెంబ్లీలో మేము చెప్పిందో చేయాలా, మేము చెప్పింది వినాలా. ఏం చేస్తున్నారండి అసెంబ్లీలో? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది మాట్లాడతారు, ప్రభుత్వాన్ని తిడతారు, మళ్ళీ ప్రభుత్వం సమాధానం చెప్పడం సిద్ధంగా ఉంది. సభానాయకులు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రులు సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఈయన ఓపిక కూడా లేదు. కాబట్టి వారు బేషరతుగా ఇవాళ వివరంగా చెప్పినారు మన వీరేశం గారు. ఏ విధమైన సంబంధం లేదు. క్రషర్కి కానీ, మైనింగ్ కానీ, రాఘవ కంపెనీకి కానీ, పొంగులేటి గారికి ఏ విధమైన సంబంధం లేదు. వారి పేరు లేదు, కుటుంబ సభ్యుల పేరు లేదు. ఇంత దుర్మార్గంగా అసెంబ్లీ ఎదిగ్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఏదైతే వారు అనుభవం ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆరోపణ చేశారో అది పచ్చి అబద్ధం. బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలకు గౌరవ మంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.